అండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి లీడింగ్ రీసెర్చ్ ఏజెన్సీస్ జేపీ మార్గన్ వాళ్ళు కానివ్వండి, యూబిఎస్ వాళ్ళు కానివ్వండి, గోల్డ్మెన్ సాక్స్, డాష్ బ్యాంక్, వీళ్ళందరూ ఏంటంటే బంగారం ఇంకా పెరగచ్చు అని చెప్పడం జరుగుతోంది. కానీ విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ముఖ్యమైనది ఇది గోల్డ్ ర్యాలీ అనేది జియో పాలిటిక్స్ తో సంబంధం ఉన్నదండి. యాక్చువల్ చెప్పాలంటే ఈ రష్యా యుక్రెయిన్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇమ్మీడియట్ గా అంటే గ్లోబల్ టెన్షన్ లో వస్తోంది. గ్లోబల్ టెన్షన్ లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం చూసాం రష్యన్ది అసెట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసారు. సో వాళ్ళకి డాలర్ వాటి మీద ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయకుండా శాంక్షన్స్ పెట్టారు. అటువంటి సిచ్యువేషన్ ఏ కంట్రీకైనా రావచ్చు అన్న దాంతో ఏమవుతుందంటే ఆ టైంలో సేఫెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్ అండి. సో ఈవెన్ మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినప్పుడు కూడా సో అలాగే మనకి 5 to 8% గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి. అలా గతంలో చూసుకుంటే కూడా 1979లో ఇరాన్ హాస్టేజ్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అప్పుడు 14 నెలల్లోనే 200% పైన పెరిగింది అప్పుడు. అందు గురించి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఇదొకటి అయితే, ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వాళ్ళది బాండ్ మార్కెట్ ఉంటుంది కదా, యుఎస్ బాండ్ మార్కెట్ లో $10 trillion